సంక్రాంతి సీజన్ అనగానే పెద్ద సినిమాలు, బడా స్టార్లు, బాక్స్ ఆఫీస్ను షేక్ చేసే వసూళ్లు, బద్దలయ్యే రికార్డులు ఈ మధ్య లేదా దశాబ్ద కాలం నుంచి ప్రారంభమైన సెంటిమెంట్ కాదు. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న సంప్రదాయం. ఇప్పటికీ టాలీవుడ్ దాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఒక్కో ఏడాది ఒక్కో మెట్టు ఎక్కిస్తూ వెళ్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏళ్లుగా సంక్రాంతి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. 1987లో దొంగ మొగుడు, 1988లో మంచి దొంగ, 1989 అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రాలు సంక్రాంతి సీజన్లోనే వచ్చాయి. వీటిలో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. 1997లో హిట్లర్, 1999లో స్నేహం కోసం, 2000 సంవత్సరంలో అన్నయ్య, 2001లో మురుగరాజు, 2004లో రిలీజ్ అయిన అంజీ అన్నీ కూడా సంక్రాంతి పండక్కే వచ్చాయి. వీటిలో హిట్లర్ చిరంజీవికి బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీగా నిలిచింది. విక్టరీ వెంకటేష్ కెరియర్ ఓ బిగ్గెస్ట్ సంక్రాంతి హిట్ ఉంది. అదే కలిసుందాంరా. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే సీజన్లో రిలీజ్ అయింది. అప్పటి సమరసింహారెడ్డి క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నింటినీ ఈ చిత్రం బ్రేక్ చేసింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నాటి స్వర్ణయుగంలోనూ సంక్రాంతి సెంటిమెంట్ కొనసాగింది. ఎన్టీఆర్ కు పాండవ వనవాసం, దానవీర సూరకర్ణ లాంటి హిట్స్ ఇదే సీజన్లో వచ్చాయి. ఏఎన్ఆర్ దసరా బుల్లోడు కూడా సంక్రాంతికే వచ్చింది. ఇక కృష్ణంరాజుకు శివమెత్తిన సత్యం, కృష్ణకు అగ్నిపర్వతం, పాడి పంటలు లాంటి సూపర్ హిట్స్ దక్కాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.